హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకొక ఆఫ్లైన్ సెంట్రిక్ స్మార్ట్ ఫోను వివో Y53s మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం. ఇది రీసెంట్గానే లాంచ్ అయింది. దీంట్లో ఒకే ఒక వేరియంట్ ఉంటుంది, 8GB ప్లస్ 128GB వేరియంట్. అండ్ దీంట్లో 2 కలర్స్ ఏమో తీసుకొచ్చారు. మన దగ్గర ఉంది ఫంటాస్టిక్ రెయిన్బో అని, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది బ్యాక్ సైడ్. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో చూద్దాం. బాక్స్ పైన మనకి వివో బ్రాండింగ్, అలాగే టాప్ రైట్లో మీకు 8GB ర్యామ్ అని ఉంటుంది. అండ్ ఇది వర్చువల్ ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. అంటే ఇంకొక 3GB మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. అంటే 8GB ప్లస్ 3GB 11GB ర్యామ్ ఫోన్ అనమాట ఇది. అండ్ 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అండ్ మీరు SD కార్డ్ యూజ్ చేసుకొని మీరు ఇంకొక 1TB వరకు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. అండ్ Y53s అనే మోడల్ నెంబరు ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా రాస్తున్నాయి. 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 8GB ప్లస్ 3GB ఎక్స్టెండెడ్ ర్యామ్ అని, అలాగే 5000 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి చూడండి. సార్ వాల్యూస్ మాత్రం చాలా వెరీ లెస్ ఉన్నాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింటే. 0.68 watts per kg ఉంది హెడ్కి, అలాగే 0.49 watts per kg ఉంది బాడీకి. జనరల్గా ఈ మధ్య వచ్చే ఫోన్స్లో 1, 1.2, 1.1 వరకు కూడా వెళ్తున్నాయి. కానీ ఇది మాత్రం కేవలం 0.6, 0.4 ఈ చాలా తక్కువ వాల్యూస్ అనమాట. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు ఇండివిజువల్గా అనమాట. సో అలాగే దీనికి సంబంధించిన ర్యామ్, అలాగే కలర్ వేరియంట్ ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఇంకొక చిన్న కాటన్ బాక్స్ ఉంటుంది. దీంట్లో మీకు యూజర్ మాన్యువల్, అలాగే TP కేస్ ఉంటుంది. దాని కింద ఫోన్ ఉంటుంది. ఫోన్తో పాటు ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, Type-C కేబుల్, అలాగే ఒక ఇయర్ ఫోన్స్ ఉంటుంది, ఒక ఛార్జర్ ఉంటుంది, ఒక సిమ్ ట్రే టూల్ ఉంటుంది. సో ఇలాంటివి అన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో ఇయర్ ఫోన్స్ కూడా ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయమే. అండ్ మనం ఇక ఇవన్నీ పక్క పెట్టి ఫోన్ డిజైన్ చూస్తే, ఫోన్ మాత్రం మీకు కొంచెం బ్యాక్ సైడ్ ప్యానల్ ఏదైతే ఉంటుందో ఇది మీకు రెయిన్బో కలర్స్లో ఉంటుంది. అంటే మీకు బ్యాక్ సైడ్ ఈ గ్లాస్ ప్యానల్ లాగా ఉంటుంది. ఇది మీకు లైట్ పడినప్పుడు విచిత్రమైన రంగులు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కదా. సో అన్ని రకాల రంగులు మనకి విబ్జిఆర్లో అన్ని రంగులు కనిపిస్తూ ఉంటాయి. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ వివో బ్రాండింగ్ ఉంటుంది. పైన టాప్ లెఫ్ట్లో మీకు 3 కెమెరాల సెటప్ ఉంటుంది. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్, అలాగే పవర్ బటన్ ప్లస్ ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. అండ్ మీకు టాప్లోనేమో సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మీరు SD కార్డ్ ద్వారా. అండ్ మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్, అలాగే మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్టు, అలాగే ఒక స్పీకర్ అయితే ఇక్కడ ఉంటుంది. ఒకటే స్పీకర్తో ఇది వస్తుంది. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. ఇది మనకి డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది. కొంచెం ఓల్డ్ స్టైల్ డిజైన్ అనమాట ఇది. అండ్ ఇక దీన్ని ఇప్పుడు బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అంటే చెప్తాను. వివో Y53sలో మీకు 6.58 inches ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ దీంట్లో వాడిన ప్రాసెస్ మీకు MediaTek Helio G80 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 12nm ప్రాసెస్ బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.0 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G52 MC2 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మొత్తం మీకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా. ఇది సామ్సంగ్ ఐసోసెల్ GW3 సెన్సార్ని యూజ్ చేశారు. రెండోది 2 మెగాపిక్సెల్ డెప్త్, అలాగే మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మీకు డ్యూ డ్రాప్ నాచ్లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. వీడియో రికార్డింగ్ మీకు మాక్సిమం 1080 వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 watts సపోర్ట్ చేసే ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తారు. అండ్ ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. FunTouchOS 11తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సో ఇది దీంట్లోనే టెక్నికల్ డీటెయిల్స్. ఇక మనం ఒకసారి ఈ ఫోన్కి సంబంధించి యూజర్ ఇంటర్ఫేస్లోకి ఒకసారి వెళ్తే ఇది మీకు FunTouchOS 11తో వస్తుంది. సో దీంట్లో కూడా మీకు అన్ని యాప్స్ హోమ్ స్క్రీన్ మీద అరేంజ్ చేసి ఉంటాయి. ప్లస్ మీకు దీంట్లో ఒక యాప్ డ్రైవర్ లేదంటే లాంచర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో నెంబర్ ఆఫ్ యాప్స్ అనేది బ్లోట్వేర్ అప్లికేషన్స్ లాగా తీసుకొచ్చారు. స్నాప్చాట్ కావచ్చు, మోజ్ కావచ్చు, అలాగే మీకు స్పాటిఫై అని, ఫేస్బుక్ అని, ఇక రకరకాల ఒక 5-6 యాప్స్ అయితే ఉన్నాయి. వాటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఆ యాప్స్ వద్దనుకుంటే వాటిని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఫోన్లో కూడా మీకు స్టాక్ డైలర్తోనే వస్తుంది. అంటే వివో వాళ్ళకి సంబంధించిన ఓన్ డైలర్తోనే వస్తుంది. గూగుల్ డైలర్తో అయితే రావట్లేదు. సో అంటే మీరు కాల్ రికార్డింగ్ చేసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళకి వినపడదు అనమాట. ఇది ఒక ఫీచర్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీంట్లో కూడా వీళ్ళకి సంబంధించిన మెసేజింగ్ యాప్ ఉంటుంది. గూగుల్ డైలర్, గూగుల్ మెసేజింగ్ యాప్ అయితే దీంట్లో లేదు. ఇది ఒక మంచి పాయింట్ అనమాట. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తే ఇది మీకు అవుట్ ఆఫ్ బాక్స్ మీకు Android 11తో వస్తుంది. అలాగే మీకు FunTouchOS 11తో వస్తుంది. అండ్ మీకు ఇంటర్నల్ మెమరీ 128GB ఉంటుంది కదా. సో ఇది కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నారు. అలాగే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ తీసుకొచ్చారు. అండ్ దీనికి ఒక అప్డేట్ కూడా వీళ్ళు ఇచ్చారు. అప్డేట్ కూడా మనం
చేసుకోవచ్చు. అండ్ ఇక రిమైనింగ్ అన్ని కూడా ఫన్ టచ్ వాయిస్ సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అండ్ దీంట్లో ఆల్రెడీ నా ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఎన్రోల్ చేశాను. సో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అంటే ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాబట్టి చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, టచ్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. అండ్ దీంట్లో ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గానే ఉంది. అండ్ దీంట్లో నేను అమెజాన్ ప్రైమ్ కూడా ఇన్స్టాల్ చేసి చూశాను. అండ్ దీంట్లో మీకు హెచ్డీలో మూవీస్ అయితే ప్లే చేస్తుంది. అంటే గూగుల్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అయితే దీనికి ఉందని అర్థము. ఇక కెమెరా సంబంధించిన ఇంటర్ఫేస్కి ఒకసారి వెళ్తే రెగ్యులర్ వివో ఫోన్స్లో ఉండే కెమెరా ఇంటర్ఫేస్ అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి. ఫోటో మోడ్, పోర్ట్రేట్ మోడ్, అలాగే బొకే మోడ్ అని అలాగే రకరకాల ఫీచర్స్ ఉంటాయి. వీడియో రికార్డింగ్లో మీకు 1080 వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ కెమెరా శాంపుల్స్ కూడా కొన్ని తీసాను. బ్యాక్ సైడ్ మీకు సామ్సంగ్ సంబంధించిన ఐసోసెల్ GW3 సెన్సార్ యూజ్ చేస్తారు. 64 మెగాపిక్సెల్ కెమెరా ఇది పర్లేదు, మీకు డైలైట్ కండిషన్లో మాత్రం మంచి రిజల్ట్స్ అయితే ఇస్తున్నాయి. జనరల్గా వివో ఫోన్స్లో మీకు కొంచెం ఫొటోస్ అనేవి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి కదా, అలాగే ఉంది. ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా చాలా బాగుంది. సో పెర్ఫార్మెన్స్ మాత్రం కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా మంచిగానే ఉంది. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ ఇవి. సో ఇది వివో Y53sకి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్, డిజైన్, లుక్ ఎలా ఉందని చూస్తారు కదా. ఈ ఫోన్లో మేజర్ హైలైట్ ఏంటంటే బ్యాక్ సైడ్ గ్లాస్ డిజైన్ మీకు కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. రెయిన్బో కలర్స్ లాగా మీకు రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా వివో ఫోన్స్ అనేవి కొంచెం ఆఫ్లైన్లో రకరకాల ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, అక్కడ కొంచెం తక్కువ ప్రైస్లో వస్తూ ఉంటాయి. ఆన్లైన్లో మాత్రం వివో ఫోన్స్, మిడ్ రేంజ్ ఫోన్స్ మేజర్గా కొంచెం ఎక్కువ ప్రైస్ పెడతా ఉంటారు. సో ఇది కూడా మీకు అలాగే ఉంటుంది. ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్స్ అంటారు వీటిని. సో ఇది దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.